మనకి పటాన్ చెరువు దగ్గరలో వెరీ నియర్లో అండ్ ఇంద్రేశం రామేశ్వరం బండ ఏరియాలో మనకి ట్రిపుల్ విల్లాస్ ఉన్నవి. ఇవి వచ్చేసి క్రౌన్ విల్లాస్ 130 విల్లాస్ ఉన్నవి. 8.9 ఎకర్స్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. 130 విల్లాస్. సో వెరీ నియర్ అండ్ పటాన్ చెరువుకి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఓవరాల్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ది క్రౌన్ విల్లాస్ ప్రాజెక్ట్ నేము. కంపెనీ నేమ్ వచ్చేసి గ్రేటర్ అండ్ ప్రాజెక్ట్స్. సో మరి ప్రైమ్ లొకేషన్లో మనకు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ మనకు 30 విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసాము. 130 విల్లాస్లో మీకు 130 విల్లాస్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతున్నాయి ఏంటనే అన్నీ చూపిస్తాను, రండి. థ్యాంక్ యూ. 130 విల్లాస్ అని చెప్పాను కదండి. ఈ 130 విల్లాస్లో మనకి 12th విల్లా వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఈస్ట్ ఫేసింగ్. సో మొత్తం ట్రిప్లెక్స్ విల్లా అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాము. సో ఈ విల్లా వచ్చేసి 166 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది మినిమం ప్లాట్ సైజెస్. మొత్తం టోటల్గా ఎస్ఎఫ్టీ వచ్చేసి 2474 ఎస్ఎఫ్టీ మనం ఇస్తున్నామండి. సో ఈ ఎస్ఎఫ్టీలో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కార్ పార్కింగ్, అలానే మనకి చూద్దాం రండి. లివింగ్ ఏరియా ఇస్తున్నాము. సో కార్ పార్కింగ్ అండ్ లివింగ్ ఏరియా. సో మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లాంటి. సో మీరు చూడొచ్చు, ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇస్తున్నాము. సో స్పేస్ ఎక్కువ ఉంటుందండి, మీరు చూడొచ్చు. మనకు స్పేస్ ఎక్కువగా ఇస్తున్నాము. మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాము అండ్ కామన్ వాష్ ఏరియా. సో మనకు స్టెప్స్. సో ఇటు సైడ్ వచ్చేసి కిచెన్. ఆగో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. సో మనకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మీరు చూడొచ్చు, స్పేస్ ఎక్కువగా ఇచ్చాము విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకొక 1 monthలో మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ గార్డెన్ ఏరియా. సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో మీరు వ్యూ చూడొచ్చు. సో ఇది వచ్చేసి 30 feet రోడ్ వస్తుంది. పక్కనే మనకి 13th విల్లా, 14th విల్లా అట్లా ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి. మనకి ఆపోజిట్లో కూడా విల్లాస్ ఉన్నవి, వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. సో మనకి 40 feet రోడ్. మాస్టర్ బెడ్రూమ్. సో మనకి స్పేస్ కూడా ఎక్కువ చూడొచ్చు. సో మీరు ఎస్ఎఫ్టీ చూసుకోవచ్చు, పొడవు వెడల్పు ఎంత ఉంది ఏంటనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి, మంచి స్పేస్ ఎక్కువగా ఇచ్చాము. అండ్ స్టైర్ కేసెస్. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు హోమ్ థియేటర్ ఇచ్చాము. హోమ్ థియేటర్ లేదు, హోమ్ థియేటర్ కాకపోయినా మనం జిమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు టెర్రస్ కూడా ఉంది. ఓపెన్ స్పేస్ అండి టెర్రస్. ఇక్కడ గార్డెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లే ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు, జిమ్గా యూజ్ చేసుకోవచ్చు. సో అలానే ఇంట్లోకి సంబంధించిన బట్టలు కానీ, లేకపోతే వడాలు కానీ, మిర్చి కానీ, ఏమైనా కూరగాయలు పెంచుకోవచ్చు, దాంతోపాటు ఆరబెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మన వెంచర్ డెవలప్మెంట్ చూసాం. అండ్ వెరీ నియర్ డెవలప్మెంట్స్ మనం చూస్తే ఇక్కడ జస్ట్ ఓఆర్ఆర్ టు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఓఆర్ఆర్ ఉంది. పటాన్ చెరువు బస్ స్టాప్ వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి పటాన్ చెరువు బస్ స్టాప్ ఉంది. ముంబై హైవే జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్. ఇటు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంక్స్, ఫ్యామిలీకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ దగ్గరలో ఉన్నాయండి. ప్రైమ్ లొకేషన్స్ మీరు చూసుకోవచ్చండి. సో బెస్ట్ విల్లా అండ్ వెరీ నియర్ సిటీకి దగ్గరలో అండ్ ఓవరాల్కి దగ్గరలో అన్ని ఫెసిలిటీస్గా ఉండే విధంగా విల్లా. అండ్ ఏదైతే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటున్నామో గచ్చిబౌలి, కోకాపేట్, సో ఈ ఏరియాస్కి జస్ట్ 15 to 20 minutes డ్రైవ్లోనే మనం వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ 1కి వెళ్ళిపోవచ్చు.
ప్రైమ్ లొకేషన్ అండి. సో బెస్ట్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ తక్కువ బడ్జెట్ బెస్ట్ విల్లా అండ్ రీజనబుల్ ప్రైస్ అండి. సో విత్ నెగోషియబుల్ ప్రైస్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి. జస్ట్ ఫ్రెండ్లీ విత్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫోర్స్ ఏం లేదండి. సో బెస్ట్ అండి. ప్రైమ్ లొకేషన్, తక్కువ ఫ్లాట్లు ఉన్నవి, తక్కువ విల్లాస్ ఉన్నవి. ఓకేనా? సో ఒకసారి మీరు చూసుకోండి. మీ బడ్జెట్ దగ్గరలో మనకు వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.